హైడ్రా 22A పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. నమస్తే. దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎందుకు ఈ రకంగా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావట్లేదు. రావడంతోనే హైడ్రా కూల్చివేతలు, హైదరాబాద్ను అయితే ఐ థింక్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నదా అర్థం కావట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, గురువు గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతి లేవాలంటే ఇక్కడ హైదరాబాద్ పడగొట్టాలనే ఉద్దేశం కూడా కనపడతా ఉంది. ఎందుకు ఇంత కక్ష కట్టినట్టుగా అసలు హైదరాబాద్ నగరం మీద ఎందుకు పడ్డారో అర్థం కావట్లేదు. మరి ఆక్రమంగా ల్యాండ్ బ్యాంక్ కోసమా, డబ్బు సంపాదించడానికా, బెదిరింపుల పర్వం తెరలేపి హిట్లర్ని ఆదర్శంగా తీసుకుని హైడ్రాని తీసుకొచ్చిన అని చెప్పి రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి విపరీతంగా కూలగొట్టి ఎన్ని చెరువులను పునరుద్ధరించారు, ఎన్నిటిని ఉద్ధరించారు. అంతా సర్వనాశనం అయిపోయింది హైదరాబాదు. ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఏదో హైడ్రా నడుస్తూ ఉంది, దాని మీద కోర్టు మొట్టికాయలు వేసింది. ఆ రంగనాథ్ తొలగించాలది ఇంకా బుద్ధి రాలేదు. ఇంకోటి ఎక్కడో 1908లో ఉన్నటువంటి ఒక చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 22A పట్టుకొచ్చారు 1908లో. దాదాపు ఒక 120 సంవత్సరాల కింద ఉన్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకే, వీళ్ళు ఏమంటారంటే గత ప్రభుత్వం తీసుకొచ్చింది నిజమే. గత ప్రభుత్వంలో గింత అన్యాయం జరిగిందా? సర్వే నెంబర్లు తీసుకుపోయి ఈ నిషేధిత జాబితాలో పెట్టిర్రా? ఇప్పుడు ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నిషేధిత జాబితాలో పెట్టినట్లయితే ఒక సర్వే నెంబర్లో దాదాపు ఒక 500 ఎకరాల భూమి ఉంది అనుకోండి. ఆ భూమి మొత్తాన్ని పెట్టారనుకోండి, అందులో ఒకటో రెండో ఈ ప్రభుత్వ భూమిగానో లేకపోతే డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటాయి. వాళ్ళకు వర్తించాల్సినటువంటి ఆ నిబంధనను మిగతా 498 ప్రాపర్టీలకు చేయడం వల్ల వాళ్ళందరూ బెంబేలు ఎత్తిపోయి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ భూమి అమ్ముకోలేరు, కట్టుకున్న ఇల్లు అమ్ముకోలేరు, బదిలీ చేయలేరు, బ్యాంకు లోన్ తెచ్చుకోలేరు, ఏమైనా అత్యవసరం ఉంటాయి. కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురి అయితే రిజిస్ట్రేషన్లు కావు. కాబట్టి వాళ్ళు వచ్చేసి ఆ ప్రభుత్వానికి లేదా పెద్దలకు, ఈ పొలిటికల్ లీడర్కి మ్యామ్యా అని ఎంతో కొంత లంచాలు ఇచ్చేసి ఇది చేసుకోవాలి. ఆ రకంగా సంపాదనకు దిగబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నీచులు ఈ కొత్త చట్టాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం, అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇవ్వడం, ఇదంతా వ్యవస్థను సర్వనాశనం చేయడం కాదా? ఏదన్నంటే గత ప్రభుత్వం అంటారు. మరి గత ప్రభుత్వం పోయి ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తుంది. 2.5 ఏళ్ల నుంచి గాడిద పనులు దొంగతున్నారా ఈ ప్రభుత్వ పెద్దలు? ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం మీద ఇవ్వడం. గత ప్రభుత్వం ఏం చేసింది? చక్కటి ట్రాన్స్పరెంట్ విధానం, ధరణి విధానం తీసుకొచ్చింది. కొన్ని ఫ్లాస్ ఉంటే ఎత్తి చూపండి. ఏ వ్యవస్థలైనా కొన్ని చిన్న ఫ్లా ఉంటాయి. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు ఎట్లా బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలా, కరెక్ట్ చేయాలి. ఇవాళ ఏం చేస్తాడు రెవెన్యూ మంత్రి చేసి క్షమాపణ చెప్తున్నాడు. నీ క్షమాపణ మనకి కావాలి. ఎందరు జీవితాలు ఆగమై ఉంటాయి. ఒక్కొక్కటి చెప్తా ఉంటాయి. దిల్సుఖ్ నగర్ లో 320 గజాల ఒక భూమి లోపల ఒక అపార్ట్మెంట్ కట్టిండు ఒక ఆయన, ఒక బిల్డర్. 2004లో ప్రారంభించి 2007లో చేసేసిన తర్వాత అంత ఆక్యుపెన్సీకి వచ్చారు, మంచి నడుతుంది. అందులో 1-2 ఫ్లాట్ల మీద మొత్తం ఆ సర్వే నెంబర్లో